ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులకు శ్రేయోభిలాషులకు మా మూర్తిస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. ఈ రోజు మనం ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ అరుణాచల స్వామి ఆలయం ఉన్న తిరువన్నామలై యాత్రకు చేయబోతున్నాం. ఈ పర్వతము శివుని జ్వాలారూపానికి ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యభూమి శ్రీ శివుని శక్తి కేంద్రంగా మన్నింపబడుతోంది. ఇప్పటి వరకు చేసిన అన్ని ఆధ్యాత్మిక యాత్రల కంటే విలక్షణంగా ఉండే ఓ అద్భుత అనుభూతి తిరువన్నామలై యాత్ర. అగ్నితత్వానికి ప్రతీకగా వెలిగే అరుణాచల పర్వత దర్శనమే ఒక తపస్సు. పాంచ భౌతిక లింగాల్లో అగ్నిలింగంగా పూజలు అందుకుంటున్న అరుణాచలేశ్వరుడు ఈ క్షేత్రంలో శివుడి సాక్షాత్కార స్థానము. ఇక్కడ అడుగుపెట్టిన వేళ నుంచి ఆత్మకు శాంతి, మనస్సుకు నిశ్చలత్వము లభిస్తాయి. ఇది కేవలము ఒక పర్యాటక ప్రదేశం కాదు, ఇది యోగ భూమి, జీవితము మార్చే ఆత్మయాత్రా స్థలము. అరుణాచలేశ్వరుడు అగ్నిలింగ స్వరూపంలో వెలుగుతూ భక్తులను శుద్ధి చేస్తూ ఉన్నాడు. గిరి ప్రదక్షిణ చేయడం అనేది శరీరానికి, మనసుకి, ఆత్మకి పవిత్రను తీసుకురావడమే కాదు, ప్రతి అడుగులో పాపాలు కరిగిపోయేలా చేసే అగ్ని మార్గము. ప్రతి శ్వాసలోనూ శివనామస్మరణ వినిపించే పవిత్ర పర్వతము అరుణాచలము. ఇది యాత్ర కాదు, ఇది శివుని సన్నిధికి తీసుకెళ్లే నిశ్శబ్ద ఆత్మయాత్ర. అలాంటి ఈ పవిత్ర క్షేత్రాన్ని మీరు దర్శించడానికి ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ మా మొదటి వీడియో మీకోసమే. తిరువన్నామలైకి ఎలా చేరుకోవాలి, ఎలాంటి రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి, అలాగే ఎక్కడ బస్ చేయాలి, రుచికరమైన భోజన సదుపాయాలు ఎలా ఉంటాయో వివరంగా మేము మీకు అందిస్తున్నాము. మీ ఆధ్యాత్మిక యాత్రను సులభతరం చేసే ఈ మా తిరుపైత్రాన్ని మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. మనము ఇప్పుడు మొదటిగా రైలు ద్వారా, తర్వాత బస్సు ద్వారా, చివరిగా మన సొంత వాహనాల్లో తిరువన్నామలైకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. తిరువన్నామలై యాత్రకు మీరు వైజాగ్, హైదరాబాదు, తిరుపతి, మధురై, చెన్నై, నాందేడ్ వంటి ఎక్కడి నుంచి అయినా బయలుదేరినా ఈ వీడియోలో మేము పూర్తి రైలు మార్గదర్శిని, ముఖ్య రైలు నెంబర్లు, బ్రేక్ జర్నీ మార్గాలు, అలాగే విలుపురం నుండి తిరువన్నామలైకి చేరే సులభ రవాణా సౌకర్య వివరాలను మేము వీడియో కింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాం, చెక్ చేసుకోండి. వైజాగ్ నుంచి ఖరగ్పూర్ విలుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శుక్రవారం ఉంటుంది. పురులియా తిరునెల్వేలి ఎక్స్ప్రెస్ మంగళవారం ఉంటుంది. ఔరా పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ సోమవారం ఉంటుంది. హైదరాబాద్ నుంచి కాచిగూడ మధురై స్పెషల్ సోమవారం ఉంటుంది. కాచిగూడ నాగర్కోల్ రైలు శుక్రవారం ఉంటుంది. సికింద్రాబాద్ విలుపురం ఎక్స్ప్రెస్ గురువారం ఉంటుంది. తిరుపతి నుండి రామేశ్వరం ఎక్స్ప్రెస్ సోమ, శుక్ర, శనివారాలు ఉంటుంది. మన్నార్గుడి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ఆది, మంగళ, గురు ఉంటుంది. విలుపురం ప్యాసింజర్ ప్రతిరోజు ఉంటుంది. సికింద్రాబాద్ విలుపురం శుక్రవారం ఉంటుంది. ఔరా పుదుచ్చేరి మంగళవారం ఉంటుంది. విల్లుపురం వరకు వెళ్లే ముఖ్యమైన రైలు వివరాలు: తాంబరము విల్లుపురం మేము స్పెషల్, తిరుపతి విల్లుపురం ఎక్స్ప్రెస్, మధురై విల్లుపురం ఎక్స్ప్రెస్, కాచిగూడ విల్లుపురం స్పెషల్, నాందేడు విల్లుపురం స్పెషల్. మేము వాయిస్లో తిరువన్నామలైకి వెళ్లే రైలు పేర్లు మరియు అవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయో చెప్పాము. ఆ రైలు నెంబర్స్ను మేము కింద డిస్క్రిప్షన్లో అందిస్తున్నాం. రోడ్డు మార్గం ద్వారా బస్సు సేవలు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మరియు టీఎన్ఎస్టీసీ సంస్థలు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నము, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు వంటి అనేక నగరాల నుండి నేరుగా అరుణాచలానికి బస్సులు నడుపుతున్నాయి. మీ ప్రయాణ సమయము, మీరు బయలుదేరే నగరము మరియు ట్రాఫిక్ పరిస్థితులపై ఆధారపడి సుమారు 6 గంటల నుంచి 12 గంటల వరకు ఉండవచ్చు. రాత్రి ప్రయాణించే వారికి స్లీపర్ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. విలుపురం నుండి తిరువన్నామలైకి రవాణా సౌకర్యాలు: సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్ ఛార్జ్ సుమారు 90 రూపాయలు ఉంటుంది. ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ క్యాబ్స్ లేదా రైలు సౌకర్యం కూడా ఉంది. ప్రయాణ సమయం సుమారు 1 గంట పడుతుంది. మీరు మీ ప్రయాణ తేదీలకు అనుగుణంగా ఆన్లైన్లో లేదా బస్ స్టాండ్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ యొక్క సొంత వాహనంలో ప్రయాణిస్తే గూగుల్ మ్యాప్ సహాయంతో సులభంగా తిరువన్నామలై చేరుకోవచ్చు. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు తిరువన్నామలైకి విస్తృత సేవలను అందిస్తున్నాయి. చెన్నై, బెంగళూరు, పుదుచ్చేరి, వెల్లూరు, సేలం వంటి ప్రధాన నగరాల నుండి ప్రతి గంటకు బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఈ విమానాశ్రయాల నుండి మీరు నేరుగా ట్యాక్సీలు, ప్రైవేట్ క్యాబ్లు లేదా బస్సుల ద్వారా తిరువన్నామలైకి చేరుకోవచ్చు. తిరుపతి నుండి రైలు మార్గం కూడా అందుబాటులో ఉంది. రేణిగుంట జంక్షన్ నుండి తిరువన్నామలైకి కొన్ని రైళ్లు కూడా నడుస్తున్నాయి. దీనికి సుమారు 2.5 గంటల నుంచి 4.5 గంటల టైం పడుతుంది. తిరువన్నామలైలో వసతి ఏర్పాట్లు ఎక్కడ అందుబాటులో ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు తిరువన్నామలైలో మీరు నివసించడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. ఆధ్యాత్మిక అనుభవాన్ని కోరుకునే వారికి ఆశ్రమాలు, సౌకర్యవంతమైన నివాసాన్ని కోరుకునే వారికి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. తిరువన్నామలైలో ఆశ్రమాల్లో నివసించడం ఒక ప్రత్యేకమైన ప్రశాంతమైన అనుభూతినిస్తుంది. ఇవి సాధారణంగా తక్కువ ఖర్చుతో పరిశుభ్రమైన వసతిని అందిస్తాయి. అయితే ఇక్కడ ముందుగానే బుక్ చేసుకోవడం చాలా ముఖ్యము. ముఖ్యంగా పండుగ సమయాల్లో, పౌర్ణమి తిథుల్లో మరియు వారాంతాల్లో ఇక్కడ రూమ్స్ దొరకవు. రమణాశ్రమం, ఇది రమణ మహర్షి ఆశ్రమం. మీరు ఇక్కడ బస చేయాలనుకుంటే మీ సందర్శన 1 లేదా 2 నెలల ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తప్పనిసరి. శ్రీ శేషాద్రి స్వామిగల ఆశ్రమము రమణ ఆశ్రమానికి దగ్గరలోనే ఉన్న ఈ ఆశ్రమంలో కూడా గదులు అందుబాటులో ఉంటాయి. లభ్యత గురించి తెలుసుకోవడానికి మీరు వారిని నేరుగా ఆన్లైన్లో సంప్రదించవచ్చు. యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమము, ఈ ఆశ్రమం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గదులు చాలా బాగుంటాయని, పరిశుభ్రంగా ఉంటాయని చెప్తారు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా రిజర్వేషన్ కోసం ఫోన్ ద్వారా నేరుగా సంప్రదించవచ్చు. అప్పర్ స్వామిగల మఠము, ఇది మధ్యతరగతి కుటుంబాలకు అద్భుతమైన ఎంపిక. బడ్జెట్ ఫ్రెండ్లీ వసతిని కోరుకునే వారికి ఇక్కడ గదులతో పాటు డార్మేటరీ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి మరియు అద్దె చాలా తక్కువగా ఉంటుంది. ఇది టెంపుల్ రాజగోపురానికి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఉంటుంది. ఆంధ్ర ఆశ్రమం, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే వారికి ఇది ఒక మంచి ఎంపిక. వారు ప్రధానంగా మంచి నిర్వహణతో గదులను అందిస్తారు. శివసన్నిధి, ఇక్కడ కూడా గదులు అందుబాటులో ఉంటాయి మరియు తరచుగా అక్కడ బస చేసే వారికి భోజన సేవలు కూడా చేర్చబడతాయి. ఆలయము, ఇది తమిళనాడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ TTDC ఆధ్వర్యంలో నిర్వహించబడే ఒక ప్రభుత్వ హోటల్. ఇక్కడ ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ముందుగా రూమ్స్ను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇక్కడ రూమ్స్ చాలా శుభ్రంగా ఉంటాయి. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుంది. వీటితో పాటు తిరువన్నామలైలో అనేక లగ్జరీ మరియు బడ్జెట్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు బాగా సరిపోయే దానిని కనుగొనడానికి మీరు ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్లో సులభంగా తనిఖీ చేయవచ్చు. తిరువన్నామలైలో వసతి ధరలు ఒకేలా ఉండవు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పౌర్ణమి రోజులు, కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవము, అలాగే శనివారము, ఆదివారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్థానిక ఆశ్రమాలు, హోటళ్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఛార్జీలను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ యాత్రకు బయలుదేరే ముందుగానే వసతి బుక్ చేసుకోవడం ఉత్తమం. మీ వసతులను మేక్ మై ట్రిప్, గో ఐబీ, యాత్ర, క్లియర్ ట్రిప్, ఈజీ మై ట్రిప్ వంటి ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇవి సులభంగా ధరలు పోల్చి మీ అవసరానికి తగిన హోటల్స్ను ఎంచుకోవడానికి చాలా సహాయపడతాయి. ఇప్పుడు మనము తిరువన్నామలైలో భోజన సదుపాయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ అనేక ఆశ్రమాలు భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తాయి. ఇది చాలా మంది ప్రయాణికులకు పెద్ద ఉపశమనము. శ్రీ రమణ ఆశ్రమం వారు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమం, ఇక్కడ ఉదయం 9 గంటలకు ఉచిత టిఫిన్లు అందుబాటులో ఉంటాయి మరియు మధ్యాహ్న భోజనం ఉంటుంది. సందర్శకులు దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. శివసన్నిధి వారు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ మరియు రాత్రి డిన్నర్ అందిస్తారు. ఈ ప్రయోజనం ఎక్కువగా అక్కడ గదులు తీసుకున్న వారికి లభిస్తుంది. అయితే కొన్నిసార్లు బయటి వారికి కూడా అందిస్తారు. తిరువన్నామలై పట్టణంలో అనేక స్థానిక రెస్టారెంట్లు మరియు మెస్లు ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రామాణికమైన దక్షిణ భారత వంటకాలు, ముఖ్యంగా తమిళనాడు శైలి ఆహారాన్ని రుచి చూడవచ్చు. ఇడ్లీ, దోశ, పొంగలు, వడ వంటి అల్పాహారాలు మరియు థాలీ భోజనం చాలా సహేతుమైన ధరలకు లభిస్తాయి. ఆంధ్ర భోజనాన్ని ఇష్టపడేవారు అమృతం రెస్టారెంట్ సందర్శించవచ్చు. ఇది రమణాశ్రమం ఎదురుగా ఉన్న లైన్లో ఉంటుంది. ఇక్కడ ఆహారం చాలా రుచికరంగా ఉంటుంది మరియు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ లభిస్తాయి. చూశారు కదా, తిరువన్నామలైకి మీ ప్రయాణాన్ని అక్కడ బస చేయడాన్ని మరియు భోజన ఏర్పాటును ప్లాన్ చేసుకోవడం ఎంత సులభమో. ఈ సమగ్ర సమాచారం మీ యాత్రను సులభం చేస్తుందని ఆశిస్తున్నాం. దయచేసి గుర్తుంచుకోండి, మీ సందర్శనకు ముందు ఆశ్రమాలు లేదా హోటళ్లను సంప్రదించి లభ్యతను నిర్ధారించుకోవడం ఎల్లప్పుడూ మంచిది. ప్రత్యేకించి పండుగ సమయాల్లోనూ, కార్తీక దీపోత్సవం నాడు, పౌర్ణమి తిథుల్లోనూ, శని ఆదివారాల్లోనూ పట్టణం చాలా రద్దీగా ఉంటుంది.
ఈ వీడియోలో మేము వసతి లేదా ప్రయాణ ఖర్చుల వంటి నిర్దిష్ట ధరల వివరాలను అందించడం లేదు. పుణ్యక్షేత్రం పరిసరాల్లో బడ్జెట్కు అనుగుణంగా ఉండే వసతులు, అలాగే సౌకర్యవంతమైన లగ్జరీ వసతులు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఎంచుకునే వసతి లేదా ప్రయాణ మార్గం పూర్తిగా మీ బడ్జెట్, వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు కుటుంబ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. మీ సౌలభ్యం కోసము కొన్ని ప్రముఖ ఆశ్రమాలు మరియు హోటళ్ల చిరునామాలు, సంప్రదింపు వివరాలను డిస్క్రిప్షన్ బాక్స్లో అందించుతున్నాము. మీరు వాటిని నేరుగా సంప్రదించి ప్రస్తుత ధరలు మరియు రిజర్వేషన్ గురించి తెలుసుకోవచ్చు. స్థానిక రవాణా: తిరువన్నామలలో ఆలయము, ఆశ్రమాలు, గిరి ప్రదక్షిణ మార్గానికి చేరుకోవడానికి అనేక ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఆటో ఛార్జీల విషయంలో ముందుగానే మాట్లాడడం మంచిది. ఆలయ సమయాలు: అరుణాచలేశ్వరి ఆలయ దర్శన సమయాలు సాధారణంగా ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 3:30 నుండి రాత్రి 9:30 వరకు ఉంటాయి. పండగ రోజుల్లో సమయాలు మారవచ్చు. గిరి ప్రదక్షిణ చేయడానికి ఉదయం వేళలో సూర్యోదయం ముందు లేదా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్గం సుమారు 14 కిలోమీటర్లు. మార్గంలో నీటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఆ తదుపరి వీడియోలో మనం అరుణాచలేశ్వర ఆలయము, గిరి ప్రదక్షిణ, శ్రీ రమణ మహర్షి ఆశ్రమము, విరూపాక్ష గృహ, స్కందాశ్రమం వంటి పవిత్ర స్థలాలను వివరంగా అన్వేషిద్దాం. ఆ వీడియోలో వాటిని చూపిస్తూ వాటి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తాం. ఈ సమాచారం భక్తులందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మరియు తిరువన్నామలైకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.